నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి రోడ్డు మీద గొడవల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వర్షిణిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత జైలుకి వెళ్ళే వరకు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది ఈ అఘోరి ఇష్యూస్ అన్నీ కూడా. మరి ప్రస్తుతం అఘోరికి సంబంధించి ఒక న్యూస్ నెట్టింట చర్చకు దారితీసింది. ఇంతకీ ఏంటి ఆ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి అసలు ఈ అఘోరి గురించి ఒక న్యూస్ అయితే ప్రస్తుతం తీవ్రంగా వైరల్ అవుతుంది. మరి ఈ అఘోరి ఏదైతే ఉన్నారో ఆమె అబ్బాయే, ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి అసలు ఈ అఘోరి ఇష్యూ? ఓవరాల్గా ఈ ఇష్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి ఎందుకు అరెస్ట్ అయ్యింది, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాతే కదా ఈ వార్తలన్నీ వచ్చాయి. అసలు ఎందుకు అరెస్ట్ అయింది అనే విషయం తీసుకుంటే ఈమె మీద ఒక ఎలిగేషన్ పాస్ అయింది. తను నా దగ్గర 10 లక్షలు తీసుకుంది, నన్ను మోసం చేసి 10 లక్షలు తీసుకుంది. ఏ విషయంలో మోసం చేసిందంటే ఏదో ఒక పూజ చేసింది, దానికని చెప్పేసి 5 లక్షలు ఒకసారి, 4,80,000 ఒకసారి ఇచ్చాను, ఇదిగోండి రుజువులు, ఇదిగోండి అఘోరి బ్యాంక్ బుక్, ఇది మేము పంపిన ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. సో విత్ ఎవిడెన్స్ ఉంది అక్కడ. కాబట్టి విత్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అఘోరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ చీటింగ్ కేసులో ఆమెను జైల్లో పెట్టారు. కార్ సీజ్ చేశారు. దొరికినప్పుడు చేతిలో ఎంతో 5,000 ఎంతో దొరికాయంట, క్యాష్ అంత మించి దొరకల. శ్రీవర్షిని తీసుకెళ్ళి అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పెట్టారు. అఘోరిని అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కి తరలించారు. ఇంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు ఈ కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది మాట్లాడితే ఆవిడ చెప్పింది ఈ వెర్షన్. అసలు ఇది నిజంగా ఏం జరిగింది అనే కోణంలో నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన ఇంకొక ఆన్సర్ ఏంటంటే, మేబీ అది నిజమో కాదో తెలియదు, ఇప్పుడు నేను అబద్ధం అయి ఉండొచ్చేమో, నేను అబద్ధంగా కూడా వినుండొచ్చు, బట్ ఒక స్టోరీ వచ్చింది. ఇన్ని కథలు ఉన్నప్పుడు ఇది కూడా ఎందుకు మాట్లాడకూడదని మాట్లాడుతున్నాం. ఆ లేడీ అనే ఆవిడ ఎవరైతే ఉందో యాక్చువల్గా కంప్లైంట్ పెట్టింది 25 ఫిబ్రవరి మంత్లో కంప్లైంట్ పెట్టింది. ఫిబ్రవరిలో కంప్లైంట్ పెడితే మార్చ్, ఏప్రిల్, మే, మొన్నటి వరకు కూడా, ఇప్పుడు మే వదిలే, మార్చ్, ఏప్రిల్ అంతా కూడా అఘోరి మన ముందే తిరిగింది. శ్రీవర్షిని గోల్ అంతా మార్చ్, ఏప్రిల్లోనే బాగా హంగామా అయింది. నా దగ్గర కూడా ఇంటర్వ్యూ వచ్చింది. అందరికీ ఫోన్లు అవైలబుల్లో ఉన్నారు. ఒకసారి గుజరాత్ పోలీసులు కూడా వెనక్కి శ్రీవర్షిని కూడా తీసుకొచ్చారు, బట్ అఘోరిని వదిలేశారు. అంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎందుకు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఆ కేసు అప్పుడెప్పుడో పెడితే ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు అనేది వీళ్ళలోకి వచ్చింది. వీళ్ళని అడిగితే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి 5 లక్షలు కావాలని బెదిరిస్తున్నాడు కాబట్టి మేము మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చాం. సరే, వాట్ ఎవర్ అయ్యింది, అరెస్ట్ అయితే చేయండి, తప్పే ఉంది, ఏందో కనుక్కుంటే తెలిసిపోద్ది కదా. తెలిసిన విషయం ఏంటంటే ఈవిడ ఒక లేడీ ప్రొడ్యూసరు, సినిమాలు సరిగ్గా ఆడట్లేదు, డబ్బులు సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ కావాలంటే నాగమణి ఉంటే అదృష్టం కలిసి వస్తుందని ఎవరో చెప్పారు. నాగమణి అంటే నాగసాధు అనే ఈ అఘోరి పరిచయం అయిన తర్వాత నాగసాధు అఘోరి ఇలా రారా మీ దగ్గరకి అదేదో నాగమణి తెలుసా? నాకు తెలుసు, అది అసలు మామూలుగా ఎవరికి దొరకదు, మేము నాగసాధువులం కాబట్టి అట్ట వెళ్ళి అక్కడ ఉంటుంది, తీసుకొస్తామని చెప్పింది. ఈవిడ కూడా ఎంత 10 లక్షలు, ముందు 5 లక్షలు ఇస్తే నేను తెప్పిస్తా, మిగతా 5 లక్షలు ఇచ్చాక ఇవ్వు, ఓకే వాట్ ఎవర్. తెచ్చింది, ఇచ్చింది. అఘోరి ఏదో తెచ్చింది, ఈవిడికి ఇచ్చింది. తీసుకున్న తర్వాత అమ్మయ్య ఇక నాకు అదృష్టం కలిసి వస్తుంది, ఇక నేను ఏదో అయిపోయాను అని ఫీల్ అయ్యే టైంలో నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు వచ్చి కూర్చుంటే నాకు నాగమని ఉంది చూడు అని చూపించారు. నీ బొంద ఇది చార్మినార్ దగ్గర 50 రూపాయలే అన్నారు. ఇంత మోసం చేస్తావా? అఘోరి నువ్వు నన్ను మోసం చేసావు, అసలు నాగమనే కాదంట, అదంట ఇదంట అట్ట ఎవరు చెప్పారు నీకు నాగమని కాదని? నేనేమి పాము తలలో చేయబెట్టి తీలా, నేను తిరిగే ఏరియాలో మంచి మహామహా ఋషులే నాకు ఇచ్చారు, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, నాకు అమ్మినోళ్ళ మీద. అదైతే అంతే, మంచి అమౌంటే తీసుకున్నారు, మేబీ మీ ఇంట్లోనే ఏదో మారు ఉంటుందని ఈవిడనింది. ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ అయింది. పోవే వసే నీ అంత చూస్తా చూసుకోపో, తెలుసు అఘోరి ఎలా మాట్లాడొద్దు. ఆ రేంజ్ ఫైట్ అయిన తర్వాత ఈవిడ వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి అనేసి వెళ్ళింది. ఇక్కడ అసలు చిక్కు ఏంటంటే నాగమణి, రైస్ పుల్లింగ్ ఇలాంటివన్నీ కూడా అడగడం కూడా తప్పే, నేరమే. నువ్వు వాటి జోలికి వెళ్ళడమే నేరం యాక్చువల్గా చెప్పాలి అంటే. నక్షత్ర తాబేళ్ళు ఏముంటాయి వింత ఏవో ఉంటాయి అమ్మ, అరుదైన జాతికి చెందినటువంటి పాములు, వాట్ ఎవర్. నువ్వు అడగడం కూడా తప్పే, చాలా పెద్ద నేరం అది. సో ఆ కేసులో నువ్వు అలా పెట్టుంటే అది ఏదో అయ్యిద్ది, ఎందుకైనా మంచిదని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టింది ఈవిడ. తర్వాత దాన్ని ఎక్కువ పట్టించుకోవాలి, అక్కడ ఆగిపోయింది కేసు. ఫిబ్రవరిలో ఎట్లా అని ఆలోచించే టైంలో
ఒక టీం తిరిగింది అఘోరి మొదటి భార్య అని చెప్పేసి కావాలనే ఒక గ్యాంగ్ ఒక క్యారెక్టర్ని సృష్టించి అలా హల్చల్ చేశారు. ఇదేదో బాగుంది. వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ ఇది ఇదని. ఎలాగో వాళ్ళు చాలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకంటూ ఒక మంచి అడ్వకేట్ కూడా పెట్టుకున్నారు. అడ్వకేట్ కూడా బాగా ఫైట్ చేస్తున్నాడు. మనకి ఈ రూట్ అయితే కరెక్ట్ అని ఆవిడ ఎంచుకొని అక్కడికి వెళ్ళాక ఆ నాగమణి కాస్త యోని పూజ అయింది. ఇప్పుడు కేసు తీవ్రత ఎక్కువ వచ్చింది. అట్టెట్ట చేస్తారు అని. ఏమైంది అమ్మ, నాకు యోని పూజ చేస్తానని అఘోరి పరిచయం అయింది. ఒక రిసార్ట్లో భోజనానికి నేను వెళ్ళాను. అదే భోజనానికి ఆవిడ వచ్చింది. అక్కడ మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. పరిచయమైన 2 నెలలకి నాకు యోని పూజ చేస్తానంటే నేను చేయించుకున్నాను. ఉజ్జయిని వెళ్ళాను. నేనే సొంత ఖర్చు పెట్టుకున్నాను. అందుకే ముందు 5 లక్షలు వేసాక నెక్స్ట్ 5 లక్షలు వేయాలంటే ట్రావెల్ ఖర్చులు నేనే పెట్టుకున్నాను కాబట్టి 20,000 నేను కట్ చేసుకున్నాను. మిగతాది వేసా. ఆ తర్వాత ఏమైంది, అఘోరి మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇంకో 5 లక్షలు కావాలని అడిగింది. అదేంటి నీకు 5 లక్షలు ఎలా ఇస్తారు, మన కాంట్రాక్ట్ ఇంతే కదా అంటే, నువ్వు అఘోరితో చేయించుకున్నావు కాబట్టి అఘోరి ట్యాక్స్ అఘోరి ఫీ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఇంత అమౌంట్ నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఇవ్వను అంటే ఇవ్వకపోతే నిన్ను చెక్కల ముక్కలు చేస్తాను నన్ను బెదిరించింది. ఆ బెదిరింపును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలేక చావలేక బతకలేక మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను అని ఈవిడ చెప్తే అది కంప్లైంట్ని స్వీకరించారు. అయిపోయింది. ఇప్పుడు దాని ప్రకారంగా అఘోరిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది కాబట్టి అఘోరిని తీసుకొచ్చి విచారణ చేస్తే అసలు ఏం జరిగింది, తను కూడా ఏమో చెప్పు ఉండొచ్చు, పొంతలేని ఆన్సర్లు ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. తనైతే ఒకసారి రిమాండ్కి తరలించారు. ఇంకెవరైనా కంప్లైంట్స్ వస్తారా అని ఇప్పటివరకు ఇంకెవరు రాలా. రిమాండ్ కూడా పొడిగించి నెక్స్ట్ మొన్న మళ్ళీ పాపం వెళ్ళి రిమాండ్ అయిపోయిందండి, నువ్వేమైనా చెప్పుకోవాలా, పోలీసులు నో మేమేం అడిగినా సమాధానం చెప్పట్లేదు కాబట్టి మాకు ఇంకొంచెం జ్యుడిషియల్ కస్టడీ కావాలి. అదేంటి బెయిల్ ఇచ్చి బయటికి పంపొచ్చు కదా, పంపొచ్చు, మళ్ళీ పిలిచినప్పుడల్లా తీసుకురావాలంటే ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆమె ఇల్లు తెలియదు, వాకిలి తెలియదు, ఏ రాష్ట్రంలో ఉంటుందో తెలియదు. ఈసారి ఎక్కడికో పోయి తీసుకొచ్చాం, ప్రతిసారి అట్లా తిరగలేము మేము, అందుకని చెప్పి మాకు ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వండి. ఓకే ఫైన్, జ్యుడిషియల్ రిమాండ్ మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు కోర్టుకి ఎలాగో వేసవి సెలవులు కాబట్టి జూన్లో కానీ తను మళ్ళీ అంటే విడుదలయ్యే అవకాశం ఉన్నా కూడా జూన్లో తర్వాతే ఆలోచించుకోవాలి దాని గురించి, మధ్యలో ఇంకేమీ లేవు. ఇలా అఘోరి అనే ఒక క్యారెక్టర్ జైలుకి వెళ్ళింది. చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్ సెల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతని మీద ఆరోపణ ఏంటి, అసలు ఇతను అబ్బాయే అమ్మాయి కాదు. ఇంతకుముందు ఒక పెద్ద దొంగ, గజ దొంగ, అందరి ఇళ్లలో ఫోన్లు, చెవుదిద్దులు, అవి ఇవి, చెంబు తప్పేలా ఎత్తుకెళ్ళేవాడు. ఒకరోజు ఊరంతా వాళ్ళ సొంతూరులో ఊరంతా వచ్చేసి చెట్టుకు కట్టేసి ఏరా నా అదేది, ఏరా నా ఇదేది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టి కిందేసి మీదేసి తంతే తన ప్రైవేట్ పార్టీకి డ్యామేజ్ జరిగింది. ఎలాగూ డ్యామేజ్ అయ్యి వచ్చింది కదా, ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అప్పుడు తను వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఏదైతే బాగుంటుంది అని ఆలోచిస్తే అఘోరి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా అని అఘోరి అయ్యాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు నేను అఘోరికి అయితే సపోర్ట్ చేయట్లేదు, బట్ తన మీద వచ్చే ఎలిగేషన్స్ అంటే అవతల అఘోరి మంచిదో చెడ్డదో మనకు అనవసరం. ప్రజెంట్ ఆరోపణలు చేసేవాళ్ళు మంచోళ్ళ కాదా కూడా మాట్లాడుకోవాలిగా. ఇప్పుడు అఘోరి చెడ్డదయ్యింది, అరెస్ట్ అయితే వీళ్ళందరూ మంచోళ్ళ కాదుగా, అవునా కాదా తెలియదు కదా. అందుకని వీళ్ళ వైపు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడు, ఊళ్ళో జనం కంప్లైంట్ పెట్టారు అనేది వాదన. అఘోరి అనే క్యారెక్టర్ ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన తర్వాత ఒక 1 మంత్కి పెద్ద హల్చల్ అయింది. నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అనేది గుర్తుందా నీకు? ఆత్మాహుతి చేసుకుంటా అంటే పోలీసులు వెళ్ళి పట్టుకొని వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధం చేశాడు. అప్పుడు మన ఛానల్స్ వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ ఇంటికి, చిన్న గుడిసే ఏదో అఘోరి అక్కడ ఉంది. తర్వాత ఈ మీడియా వాళ్ళు ఎక్కువ వస్తున్నారని ఆ ఊరంతా కంచెలాగా మీరు ఇక్కడ రావాలి, మీడియా వాళ్ళు వస్తే బాగుండదని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చారు. అంటే అప్పుడు ఊరంతా అఘోరితోనే ఉంది. దాని అర్థం అన్ని మీడియాల్లో ఉంటాయి, నువ్వు చూడు అఘోరిది కొడితే ఆ టైంలో ఊరు ఇట్లా అడ్డేసింది. ఎవరు మీడియా వాళ్ళు మా ఊరికి రావడానికి వీల్లేదు అంటే ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, మాకంత హడావిడి అవుతుంది, మా ఊరేదో అయిపోయింది అని ఊరు జనం అంతా ఫీల్ అయ్యారు. సరే వాట్ ఎవర్, మంచో చెడో అలా జరిగింది. అప్పుడు ఊరంతా ఏకమైంది అంటే దాని అర్థం ఏంటి, అఘోరి తరఫున ఊరంతా పాజిటివ్గానే ఉంది. మరి అలా పాజిటివ్గా ఉన్న ఊరంతా ఇన్నాళ్ళు లేని ఎలిగేషన్ ఇప్పుడు అఘోరి దగ్గరకు వచ్చి మొన్న కోర్టు పోలీస్ స్టేషన్లో లింగ నిర్ధారణ పరీక్ష చేయాలి అని వాళ్ళకి అనిపించినప్పుడు ఆ లింగ నిర్ధారణ పరీక్ష అయిన తర్వాత వచ్చినటువంటి ఎలిగేషన్ ఇది. సో దాంట్లో ఎంతవరకు వెయిటేజ్ ఉందనేది నాకు తెలియదు. మేబీ పోలీసులు బాగా వాళ్ళ స్టైల్లో విచారిస్తే అఘోరియే ఒప్పుకుందేమో, అవునండి ఓ రోజు దొంగతనం చేస్తే నన్ను ఇలా చేశారు, ఆ తర్వాత ఇలా అయింది, అఘోరే చెప్పిందేమో, మేబీ తెలీదు. బట్ అది నాకు క్రిన్స్ అనిపించింది.
అఘోరి మంచిది చెడ్డదని నేను ఇంకా చెప్పట్లా, అది మంచిది అనట్లా, నేను చెడ్డది అనట్లా. కానీ అఘోరి మీద ఎలిగేషన్స్ పాస్ చేసిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా అయితే నాకు ఫేక్గానే కనబడతా వచ్చింది. వీళ్ళు కరెక్ట్గా ఉండి అంటే ఈవెన్ నేను ఏమైనా అనొచ్చు. ఫస్ట్ వీళ్ళు కరెక్ట్గా లేరు. ఈమె మీద ఎలిగేషన్ పాస్ చేసే వాళ్ళందరూ కూడా, కేసులు వేసే వాళ్ళందరూ కూడా, ఇది సంగతి. సో వాట్ ఎవర్, అఘోరి మొత్తానికైతే తను సరే పురుషుడే, అయితే ఏమైంది ఇప్పుడు, ఏంటి స్త్రీగా మారింది, అయితే ఏంటి, వాట్స్ రాంగ్, తను ఇదైనా నేరం ఏమైనా చేసిందా? ఇప్పటివరకు అయితే ఎలాంటి నేరారోపణలు లేవు. ఒక ఆవిడ వచ్చి అదేదో పూజ చేసింది అనింది. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ కేసు నిజంగా రిమాండ్కి వెళ్ళినా కూడా కోర్టులో అఘోరి తరఫున అడ్వకేట్ ఎవరైనా ఏం వాదిస్తారు, అవునండి నా చేత సినిమా ఓపెనింగ్ పూజ చేయించుకుంది, దక్షిణగా 10 లక్షలు ఇచ్చింది, అది నా పేమెంట్, అది దాన్ని వీళ్ళు ఇలా వక్రంగా చూపించారని ఆవిడ వాదించుకోవచ్చు. ఆవిడే ఆ కేసు గెలవచ్చేమో, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడవచ్చు. వాట్ ఎవర్ తెలియదు. ప్రజెంట్ అయితే ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. నేను నీకు 10 లక్షలు ఇచ్చా, కోర్టు ఎవిడెన్స్లో ఏముంది, అవును చూడు నిజంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి అరెస్ట్. అండ్ ఇప్పటికి 2 వారాలు 2 అయిందా, అండ్ ఇంకా అఘోరి జైల్లో జూన్ వరకు ఉండడమే నాకు కావాలి. ఎందుకు చెప్పు? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు మంచి చెడని నేను చెప్పలా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి చెడు కాదు, చెడు మంచి అయితే కాదు, చెడు సంగతి తర్వాత సంగతి. ఇంకేమైనా కేసులు వస్తాయేమో చూద్దామని. 2 నెలలు 3 నెలలు అయినా పోలీస్ స్టేషన్లో అఘోరి అరెస్ట్ అయ్యి ఉన్నా ఏ కేసులు రావట్లేదు అంటే ఇంకోసారి ఆలోచించుకో. తను ఎవరికి హాని చేయలేదు, క్రైమ్ చేయలేదు అనే కదా అర్థం. అది. అండ్ ఇక శ్రీవర్షిని ఎపిసోడ్ అంటావా, ఆ పిల్లకి ఇంట్లో అన్సేఫ్ అని భావించే ఇక్కడికి వచ్చింది. ఆమెది వేరే, అంటే నా పేరెంట్స్కి నాకు హాని, ఎవరో నాకు భరోసా ఇచ్చింది కాబట్టి నేను వచ్చానని చెప్తుంది. అఘోరి శ్రీవర్షిని ఏదన్నా చేస్తే అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏమీ చేయలేదు, ఎలా తీసుకెళ్ళిందో అలాగే తీసుకొచ్చింది. అంటే 2 దఫాలుగా అఘోరితో వెళ్ళి ఇంటికి వచ్చిన అమ్మాయి ఈమె ఇప్పుడు ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో ఉంది. వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళీ నాకు అఘోరే కావాలంటుంది. ఏం మాట్లాడుతాను చెప్పు, దాంట్లో ఎవరికెవరికో ఏదో ఒక బాండింగ్ కుదిరింది, దాన్ని మనం ఏమీ అనలేము. అది సృష్టి విరుద్ధమో ఉన్నా ప్రకృతి విరుద్ధమైనా ఏదైనా సరే, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే ప్రకృతి వాళ్ళకెందుకు, సృష్టి వాళ్ళకెందుకు? వాళ్ళిద్దరు సంతోషంగా లేకుండా వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ఎవరికైనా హాని చేకూరితే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఇది సంగతి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.